హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో అయితే ఫ్రైడే రొటీన్ మీతో షేర్ చేసుకుంటానండి. అంటే ఇప్పుడు లలితాదేవి నవరాత్రులు కూడా జరుగుతుంది కదా, ఆ పూజ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేటట్టుగా ఉంటే వాళ్ళకి నచ్చుంటే మాత్రం వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందు రోజే నైట్ అయితే నేను ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టానే కానీ టెన్షన్ అసలు. మనందరికీ తెలిసిందే, థర్స్డే అయితే ఫుల్ వర్షం హైదరాబాద్లో. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వర్షం అండి. మాకు వర్షం స్ట్రైట్గా పడితే పర్లేదు, బట్ ఫుల్ గాలి వచ్చి పడితే మాత్రం మొత్తం తడిచిపోతుంది. అంటే మళ్ళీ బయట అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి. అండ్ పోనీ మార్నింగ్ లేసి ముగ్గు పెడదామంటే ఈ ముగ్గుకి నాకు హాఫ్ అన్ అవర్ పైన టైం పడుతుందండి. పొద్దున్న పెట్టడం అంటే కుదరదు కదా, పిల్లలు ఇవన్నీను. సో అందుకనే నేను ముందు నైటే అలా ముగ్గు పెట్టేసి అయితే ఉంచాను. ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఈ పూజా రూమ్ గురించి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాంటి వుడ్స్ మా ఇంట్లో చాలా ఉన్నాయండి. ఈ చిన్న చిన్న చెక్కలు చాలా ఉన్నాయి. తమ్ముడు వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వుడ్ పీసెస్ అనేవి వాళ్ళు వేస్ట్గా పడేస్తుంటే అవి నేను తెచ్చుకున్నాను, ఏదో ఒక రకంగా నాకు యూజ్ అవుతాయి అని. సో దీనిపైన ఓన్లీ నేను అక్రిలిక్ కలర్స్తోనే ఇలా ముగ్గులు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కింద నేను ఒక డార్క్ కలర్ వేసేసి దానిపైన వైట్ అక్రిలిక్ కలర్తోనే పెయింట్స్ వేసుకున్నానండి. ఆ కింద వేసినవి, ఆ పైన వేసిన ముగ్గులు అంటే ఆ పీటల పైన చెక్కల పైన వేసినవి అన్నీ కూడా అక్రిలిక్ కలర్స్తోనే వేశాను. ఇవి కొన్ని మీతో నేను షేర్ చేసుకున్నాను, కొన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఈ ముగ్గులు అనేవి పెట్టుకున్నానండి. ఈ యూట్యూబ్ కోసం నేను ఇప్పుడు కొత్తగా ఏమీ అయితే నేను చెయ్యను. రొటీన్ నా లైఫ్ని, అంటే ముందు కూడా నా లైఫ్ ఇట్లానే ఉండేది, ఇప్పుడు ఎలానో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అని మీతో షేర్ చేసుకుంటున్నానే కానీ యూట్యూబ్ కోసం అని, పూజలని, క్రాఫ్ట్ అని అలా ఏమీ నేను కొత్తగా ఏమీ స్టార్ట్ చేయలేదు. మీకు యూజ్ అవుతుందని ఇలా పీటల మీద ముగ్గులు చూపిస్తున్నాను. ఎందుకంటే పీటల మీద ముగ్గులు పెట్టడం అని అంటే చాలా సెర్చ్ చేయాలండి. ఆ పీటకి ఎలాంటి ముగ్గు బాగుంటుంది, ఆ ప్లేస్లో ఎంత చిన్న ముగ్గు అయితే బాగుంటుంది, ఎంత పెద్ద ముగ్గు అయితే బాగుంటుంది, బార్డర్ ఎలాంటిది వేయాలి, ఇవన్నీ చాలా ఆలోచించాలి. ఎందుకంటే అవి వన్స్ వేసేస్తే మళ్ళీ చెరగవండి. వాటర్ కలర్స్ అనుకోండి, వాటర్తో క్లీన్ చేస్తే పోతాయి. బట్ ఈ అక్రిలిక్ కలర్స్ అనేవి మనం నీట్గా మెయింటైన్ చేస్తే కొన్ని ఇయర్స్ వస్తాయండి. ఆ పీటల మీద ముగ్గులు పెట్టి నేను 3 ఇయర్స్ అవుతుంది. చాలా నీట్గా ఉన్నాయి, ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పుడైనా పసుపు కుంకుమ పడితే నేను సింక్ దగ్గరికి వెళ్ళి నీట్గా సోప్ పెట్టి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోద్దండి, అస్సలు పాడవదు. దాని నెక్స్ట్ ఇక్కడ పీట మీద శివయ్యని, వెంకటేశ్వర స్వామి, గోమాత, గణపతిని అయితే పెట్టుకున్నాను. ఆ బ్యాక్ సైడు శంకు, చక్రం, నామం పెట్టాను కదండి, అవి కూడా నేనే చేసుకున్నాను. వన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని నాకు వీడియోస్ తీయడం కుదరదండి, పిల్లలతో వీడియో షూట్ చేయడం అదంతా అంటే నాకు కొంచెం కుదరదు. పిల్లల పైన కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది కనుక నాకు కుదరదండి. సో నేను వన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లావుగా తిక్కగా ఉండేది ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని శంకు, చక్రం, నామంగా కట్ చేసేసాను. దానిపైన గ్లిటర్ పేపర్ని అయితే స్టిక్ చేశానండి. శంకు చక్రంకి నార్మల్ వెల్వెట్ ఆరెంజ్ కలర్ పేపర్నే స్టిక్ చేశాను. బట్ నామం విషయానికి వస్తే రెడ్ అండ్ వైట్ గ్లిటర్ పేపర్ని స్టిక్ చేశాను. స్టిక్ చేశాక సేమ్ అదే అంటే డిజైన్ ఉంటుంది కదా, శంకు, చక్రం, నామం ముందు మనం కార్డ్బోర్డ్లో కట్ చేసుకున్నాం కదా, దాని మీద స్టిక్ చేసేసి ఈ పేపర్స్ని కూడా అదే రకంగా అయితే కట్ చేసేసి దానిపైన ఇలా చిన్న చిన్న చిప్స్, కుందన్స్, స్మాల్ చైన్స్ అంటారు కదా, దాంతో ఇలా డెకరేట్ చేసుకున్నానండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఐ థింక్ నేను ఇది అప్లోడ్ చేశాను, అంటే ఇది మొత్తం అయిపోయాక అప్లోడ్ చేశానండి. చెప్తున్నాను కదా, ఎలా చేస్తున్నాను అనేటప్పుడు వీడియో తీయడం నాకు కుదరట్లేదండి. ఎందుకంటే శ్రద్ధగా ఒకే దగ్గర కూర్చొని ఒక రోజులో అయితే ఏ క్రాఫ్ట్ కూడా నాకు కంప్లీట్ చేయడం కుదరదు. పిల్లలు వస్తారు, వెళ్తుంటారు, అల్లరి చేస్తారు, ఇంట్లో పనులు, నాకైతే ఇంట్లో కొంచెం చాలా ఎక్కువ పనే ఉంటుందండి. ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తుంటాను కనుక. సో అందుకని నాకు ఇవన్నీ ఎలా చేశాను అనేది నాకు అప్లోడ్ చేయడం అయితే కుదరక మీకు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో శంకు, చక్రం, నామం అయితే అట్లా చేశాను. కార్డ్బోర్డ్ పైన గ్లిటర్ పేపరు, వెల్వెట్ పేపర్ని స్టిక్ చేసి అయితే చేశాను. అండ్ నేనైతే ఈరోజు నుంచి దేవి నవరాత్రుల్ని స్టార్ట్ చేస్తున్నానండి. అంటే మరి ఆహ్వానించి అలా అదే పూజ, ఓన్లీ పూజ లాగండి.
పీఠం పెట్టి అయితే కాదు, నార్మల్ పూజలాగా లాస్ట్ 3 డేస్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఈ 9 డేస్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయాలండి. అంటే పిల్లలు, స్కూల్సు, ఇప్పుడు పైగా ఇప్పుడు హాఫ్ డేస్ ఒకటి వెళ్తున్నారు, పనులన్నీ అయ్యి కూర్చున్నాను అనేటప్పటికే వచ్చేస్తున్నారు. సో, ఈ హడావిడిలో నేను మళ్ళీ ఫాస్టింగు, పూజలు అనంటే కొంచెం అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాను. విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటది. సో, ఎందుకులే అనేసి ఈ 9 డేస్ అయితే నేను చేయలేదు. బట్ లాస్ట్ 3 డేస్ అయితే చేసుకుందామని అయితే అనుకున్నానండి. ఇవి నేను నవరాత్రులా కాకుండా ఓన్లీ పూజలా చేసుకుంటున్నానండి అంతే. అంటే పొద్దున్న దీపం, సాయంత్రం దీపం పెట్టుకుంటాను. నాన్ వెజ్ అయితే ఏమీ తినవులేండి. ఆనియన్ కూడా తినను అనేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికి. బట్ తెలీదు. చూస్తూ ఉండాలి. తినకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నేను పూజ కూడా పెద్ద పెద్ద పూజలేమీ కాదులేండి. నార్మల్‌గానే పూజ చేసుకుంటాను. అంటే అమ్మవారివి అష్టోత్తర శతనామావళి చదువుకుంటాను. మణిదీప వర్ణన, నెక్స్ట్ లలితాదేవి చాలీసా ఉంటుంది కదండీ! అది. నెక్స్ట్ మా ఇంట్లో ముగ్గురు అమ్మవార్లవి 3 స్తోత్రాలు చదువుతానండి. అంటే ఏ నవరాత్రులైనా సరే మా ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మవార్లని కూడా నేను పెడతాను. సో, కిందైతే ఈ విధంగా నేను వేసుకున్నానండి. ఈ పీటను కూడా నేనే రెడీ చేసుకున్నాను. ఈ ముగ్గు పెట్టింది. ఇదేంటంటే ఒక రెక్టాంగిల్, ఒకటి స్క్వేర్ వుడ్డు ఉండేది నా దగ్గర. దానికి ఇట్లా మేకు కొట్టేసి అయితే ఇలా చేశానండి. నేను యాక్చువల్‌గా వాల్‌కి పెడదామని చేశాను. బట్ వాల్‌కి కాదులే అనేసి ఇలా చేశాక కింద 2 కప్స్ పెట్టయితే పెట్టాను. లేకుండా దానికి బేస్ ఉండదు. చాలా అందంగా ఉంటాయండి. ప్రతీది బయట కొనుక్కోకుండా ఇంట్లో వుడ్ ఉంటే వుడ్డు, లేదంటే కార్డ్‌బోర్డ్ పైనైనా మనం చేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే ఏంటంటే మనం ప్రతీదీ కొనుక్కోనవసరం ఉండదు. ఫ్లవర్స్ ఉండే రోజు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. లేని రోజు ఇలా చిన్న చిన్న వాటిలతోనే మనం అడ్జస్ట్ అయిపోవచ్చండి. నేనైతే మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ కామాక్షి దీపం తిరుపతిలో కొన్నానండి. ఎప్పటినుంచో డ్రీమ్ అసలు నాకు అమ్మవారు ఈ కామాక్షి దీపం కొనుక్కోవాలని. చాలా పెద్దదండి. మన చెయ్యి అంత ఉంటుంది. 800 పడింది. ఎక్కువ తక్కువ అనేది అయితే నాకు తెలీదు. బట్ 800 అయితే పడింది. సర్లే తిరుపతి మంచిదే అనైతే అనుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం నేను పెట్టుకోవడం. మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు మేము కంచి కూడా వెళ్ళామండి. కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి కూడా వెళ్ళాం. నాకైతే ఆ అమ్మవారిది పూజ చేయాలని ఎప్పటినుంచి అనిపిస్తుందంటే, ఆ టెంపుల్‌కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నాకైతే మనసు అటువైపే ఉంటుంది. కానీ కొంచెం కుదరట్లేదండి. చేయడానికి కుదరట్లేదు. అంటే పిల్లలకి ఎగ్జామ్స్, తర్వాత సమ్మర్ హాలిడేస్‌కి ఇంటికి వెళ్ళడం, తర్వాత నేను ఇంటి నుంచి వచ్చాక మా ఇంటికి చుట్టాలు రావడం, ఇదంతా కొంచెం హడావిడి ఉంటది. ఈ చుట్టాలు ఈళ్ళెవ్వరు రానప్పుడు, పిల్లలకి ఎగ్జామ్స్ లేనప్పుడు, అప్పుడు నెమ్మదిగా అన్నీ చేసుకుందాం అనైతే వెయిట్ చేస్తున్నాను. సర్లే ఎలాగో ఈ 3 డేస్ చేస్తున్నాను కదా అనేసైతే ఇంకా అలా కామాక్షి దీపంనైతే పెట్టుకున్నానండి. చాలా వెయిట్ ఉన్నది. చాలా షైనింగ్ ఉంది. ప్యూర్ ఇత్తడి అంటారు చూడండి, అదేనండి అది. ఇంకా పంచలోహాలు అంటారు, అవేం కాదు. ప్యూర్ అయితే ఇత్తడండి. నెక్స్ట్ ఇంకా ముగ్గురు అమ్మవార్లని పెట్టడానికైతే ఇలా వెండి ప్లేట్ కొనుక్కున్నాను. ఈ ప్లేట్ కొని అయితే నాకు ఒక 5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు వెండి చాలా తక్కువ కదా, అప్పుడు కొన్నాననమాట. అండ్ ఈ క్రాఫ్ట్‌లో అయితే మీరు చూసే ఉంటారు. దీపాలు పెట్టుకోవడానికి కింద బేస్ అనమాట ఇవైతే ఇలా చేసుకున్నాను. అన్నిట్లికైతే నేను లింక్ ఇవ్వలేను కదండీ. అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారండి. అది నేను మెసేజ్ చేస్తుంటే పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇంటి బయట ముగ్గులు, దేవుడి రూమ్‌లో ముగ్గులున్నాయి కదా, దాని గురించి కొంచెం క్లియర్‌గా చెప్పమని చెప్తున్నారు. ఇంటి బయట దేవుడి రూమ్‌లో ఏం చేశానంటే, చాక్ పీస్‌తో ముగ్గులు పెడుతుంటే అస్సలు కనిపించట్లేదు. పైగా పసుపు రాసి ముగ్గులు పెడదామంటే వెంటనే పాడైపోతున్నాయి అనేసి నేనేం చేశానంటే, ఫస్టు నీట్‌గా క్లీన్ చేసేసి భగవాన్ రూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు భగవాన్ రూమ్ గురించి అయితే చెప్తున్నాను. భగవాన్ రూమ్‌లో అయితే ఫొటోస్ అన్నీ తీసేసానండి. ఒక 3-4 డేస్ అయితే పడుతుంది. రెడ్ కలర్ అండి. డార్క్ రెడ్ కలర్‌ని ఇంకా కంప్లీట్‌గా నాకు ఏ షేప్ కావాలో ఆ షేప్‌తో డార్క్ రెడ్ కలర్‌ని అయితే వేసేసాను. పెయింట్ అండి అది. అవేమి అక్రిలిక్ కలర్స్ కాదు. పెయింట్, రెడ్ కలర్ పెయింట్‌తో బ్రష్‌తోని మనకి ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో పెయింట్ వేశాను. అది 1 డేకి డ్రై అవుతుంది. అది డ్రై అయ్యాక సెకండ్ డే మళ్ళీ సెకండ్ కోటింగ్ వేశానండి.
టైల్స్ గనక సింగిల్ కోటింగ్కి అది అస్సలు బాగోదు. అందుకనే అంటే 2 టైమ్స్ వేయాలండి. డ్రై అయిపోయాక ఇంకోసారి వేయాలన్నమాట. అలా వేసేసిన తర్వాత పెన్సిల్తో ఒక మంచి ముగ్గుని మనం ఫిల్టర్ చేసుకుంటాం కదా, ఒక మంచి ముగ్గుని చూసుకొని పెన్సిల్తో అయితే ఫస్ట్ నేను డ్రా చేశాను. ఆ పెన్సిల్తో అంటే పెన్సిల్తో కూడా చాలా లైట్గా డ్రా చేయాలండి. ఎందుకంటే ఆ పెన్సిల్ చాలా షార్ప్గా ఉంటుంది కనుక పెయింటింగ్ అలా వచ్చేస్తుంది అనమాట. అందుకని సో ఆ పెన్సిల్తో లైట్గా డ్రా చేశాక అప్పుడు మనం నార్మల్గా డ్రాయింగ్స్కి యూజ్ చేస్తాం కదండి, సన్నగా ఉంటాయి బ్రష్లు. ఆ బ్రష్తో వైట్ పెయింట్తో ముగ్గు పెట్టుకున్నానండి. 2 కూడా పెయింట్లే, రెడ్ పెయింట్, వైట్ పెయింట్, ఈ రెండే నేను యూజ్ చేశాను. చాలా నీట్గా వస్తుందండి. కాకపోతే చాలా ఓపిక ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఈ పని చేయాలి. నాకైతే దగ్గర దగ్గర 1 వీక్ పట్టేసింది. ఎందుకంటే పిల్లలు వెళ్ళేటప్పుడు చేసేదాన్ని, పిల్లలు వచ్చాక చేసేదాన్ని కాదు, డోర్ బంద్ చేసేదాన్నండి. ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా వెళ్ళిపోవడం, తొక్కేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది చెరగదు, వదలదు, దాన్ని మళ్ళీ నీట్గా చేయడం చాలా కష్టమవుతుంది అనేసి. సో ఈ రకంగా దేవుడి రూమ్లో అండ్ ఇంటి బయట అయితే ఓన్లీ రెడ్ అండ్ వైట్ పెయింట్స్తోని ముగ్గులు పెట్టుకున్నాను. అండ్ నేను మీకు చూపించిన ప్రతి ఒక్క అదే చెక్కలు ఉన్నాయి కదా వుడ్డు, దానికైతే ఓన్లీ అక్రిలిక్ కలర్స్తోనే పెట్టానండి. దేని మీద కూడా నేను పెయింట్స్ వేయలేదు, ఓన్లీ అక్రిలిక్ కలర్స్తోనే పెట్టుకున్నాను. అవేమి డ్యామేజ్ అవ్వు, మనం మెయింటైన్ చేసే బట్టే ఉంటుంది. అండ్ ఇంకో కొంతమంది ఏంటంటే ఇంటి బయట ముగ్గులు పెడుతున్నాం కదా, అది దేంతో పెడుతున్నారో అని అడిగారు. అది రెడ్ కలర్ మట్టి అండి. నాకు దాని పేరు వీడియో చేసేటప్పుడు సింపుల్ నేమ్స్ కూడా నేను సడన్గా మర్చిపోతూ ఉంటాను. నార్మల్గా మీరు అన్ని వీడియోస్లో షార్ట్స్లో చూస్తుంటారు కదండి, ముగ్గు పెట్టే కింద రెడ్ కలర్ కాదు, రెడ్ మట్టి వేస్తారు. అలాగా రెడ్ మట్టి వేసేసి వాటర్ వేసి మొత్తం అలికినట్టుగా చేస్తాను. నాకు ఎంత సర్కిల్ కావాలో అంత, దానిపైన ముగ్గు పిండితో నేను ముగ్గు పెట్టుకుంటానండి. కుదిరితే మ్యాక్సిమం నేను వరి పిండితోనే ముగ్గు పెడతాను. అందుకే నా ముగ్గు కొంచెం లావుగా వస్తుంది, అంత సన్నంగా సాఫ్ట్గా అయితే ఉండదు. నేను మ్యాక్సిమం వరి పిండితోనే పెట్టుకుంటానండి ఇంటి బయట కూడాను. ముగ్గు పిండి తక్కువగా యూజ్ చేస్తాను, మరీ ఎక్కువ మోడల్స్ లాగా అయితేనే తప్ప, లేకుండే నేను ముగ్గు పిండి యూజ్ చేయను, వరి పిండే యూజ్ చేస్తానండి. సో ఇది ఐ థింక్ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే చాలామంది పాపం ఆ వుడ్ పెన్ ఎలా ముగ్గులు వేసుకున్నారు, ఇంటి బయట ఎలా ముగ్గు వేశారు, ఆ దేవుడి రూమ్లో ఎలా ముగ్గులు వేశారు అని అయితే అడుగుతున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అర్థమైనట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా అయితే నాది ఈరోజు పూజ లలిత అమ్మవారిది కంప్లీట్ అయిందండి. నేను నవరాత్రులు అంటే నవరాత్రులు స్టార్ట్ చేసేసి చాలా ఏమంటారు స్ట్రిక్ట్గా అంటే నేను పూజ చెయ్యలేనండి. ఎందుకో ఈ మధ్యన అస్సలు హెల్త్ సపోర్ట్ ఉండట్లేదు. ఎందుకంటే నాకు నిద్ర ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి హాఫ్ డేస్ అయిన వల్ల ఏంటంటే 5 o'clockకే లేవల్సి వస్తుంది నాకు. ఈరోజైతే పూజ చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే పైన కింద అన్నీ సర్దుకోవాలి కదా, అందుకని. సో రేపటి నుంచి అయితే నాకు ఇంకా ఎర్లీగానే అయిపోతుందిలేండి. రేపటి నుంచి అంటే 2 డేసే ఉంది కదా, రేపు ఎల్లుండు శ్రీరామనవమి అని రోజు. ఈ 3 రోజులు అయితే నేను అమ్మవారిని అయితే ఇట్లా పూజ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, నేను జస్ట్ దీపం, ధూపం, నైవేద్యం అండ్ నాకు తెలిసిన కొన్ని స్తోత్రాలు ఇవ్వేనండి. దీనికి మించైతే నేను ఇంకా చేయలేను. కొంచెం ఎనర్జీ అంతా స్టోర్ చేసుకున్నాక నాకు మళ్ళీ బాబా పారాయణం చేయాలి, దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకోవాలి. కామాక్షి అమ్మవారు అట్లీస్ట్ 16 సోమవారాలు శుక్రవారాలు కాకపోతే మామూలుగా ఒక 3 శుక్రవారాలైనా చేసుకోవాలని అయితే అనిపిస్తుంది. చాలా పూజలు చేసుకోవాలి, దానికోసమని ఎనర్జీ అంతా స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇంట్లో హెల్ప్ చేసేది ఎవ్వరు ఉండదండి. అంటే కంప్లీట్గా నా పైన డిపెండ్ అయ్యి ఉంటారు. తుడుచుకునే టవల్లు నేనే ఎండబెట్టాలి, తాగిన గ్లాసు కూడా ఎక్కడ తాగితే అక్కడే వదిలేస్తారు, అది కూడా నేనే పెట్టుకోవాలి. సో అదంతా నేనేమి ఫీల్ అయ్యి బాధపడి చేయను, హ్యాపీగానే నా ఇంట్లో పనులు నేను చేసుకుంటాను. సో అలా చేస్తూనే పూజలు చేయడం అని అంటే కొంచెం కష్టం. అందుకే ఎర్లీ మార్నింగ్ కూడా అవ్వవండి నా పూజలు, కొంచెం లేట్ అవుతుంది. ఎర్లీగా లేస్తాను కానీ పూజ వరకు విషయంకి వస్తే అవ్వదు ఎర్లీగా. బట్ ఈ 2 డేస్ అయితే మాత్రం ఎర్లీగా చేయడానికే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం.
ఐ హోప్ మీ అందరికీ కూడా నా పూజ బాగా నచ్చి ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పూజ రూమ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేనేమైనా మిస్టేక్ చేస్తున్నా సరే అది కూడా నాకు మీరు చెప్తే అది నేను సరిదిద్దుకుంటానండి, ఎందుకంటే పూజలు ఇవన్నీ నాకు కూడా కొత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.